రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే ఇటు మూసీ సుందరీకరణ అంటున్నారు. వేరే వేరే జిల్లాలల్లో ఇళ్లను కూల్చివేస్తున్నారు. మరి ఏంటి అసలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి దాచుకోవాలి, దోచుకోవాలనే ఒక నినాదంతో ఈరోజు పేదల ఇండ్లను, హైదరాబాద్ ప్రాంతంలో పేదల ఇండ్లను మొన్నటికి మొన్న హిల్టాప్ పాలసీ పేరిట ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి భూములను లాక్కోవడము, అలాగే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్టలో కూడా పేదల ఇండ్లను కూల్చి ఆ యొక్క భూములను లాక్కునే ప్రయత్నము, అలాగే అంతకుముందు కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల ప్రాంతంలో వారి అల్లుడి ఫార్మా కంపెనీ కోసం పేద లంబాడి రైతుల యొక్క భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న పాపానికి పేద ప్రజల మీద, పేద ప్రజల యొక్క గొంతు నొక్కుతూ వారి రక్తం దాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, పేదల ఇండ్లను కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నీ యొక్క తీరును వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క భూదాహాని కోసం, ధనదాహాని కోసం ఈరోజు మూసి సుందరీకరణ పేరిట 1,50,000 కోట్ల రూపాయలతో ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఒకరోజు గాంధీ విగ్రహం అంటాడు, మరొక రోజు శివుని విగ్రహం అని మాటలు చెప్తూ ఏదేదో కల్లిబొర్లి కబుర్లు చెప్తూ ఆ యొక్క పాలనను గాడికి వదిలేసి ఈ యొక్క పనిలేని పథకాలను ముందలేసుకొని ముఖ్యమంత్రి ఊరేగుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఇప్పుడు భూదాన్ భూముల గురించి మనం మాట్లాడుకుంటే, మరి భూదాన్ భూములు అనేటివి ఎప్పటి నుంచో ఉన్నవి. మాకు ఇచ్చినటువంటి భూములను ఇప్పుడైతే లాక్కునే ప్రయత్నం చేసి మమ్మల్ని అక్కడ నుంచి ఖాళీ చేయించారని చెప్తున్నారు కదా, మరి ఏంటి? కాంగ్రెస్ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా 3 మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వెలుగుమట్లలో జరిగినటువంటి దారుణాన్ని కనీసం స్పందించకుండా ఆ యొక్క పేద ప్రజల ఇండ్లను, వారి యొక్క పేదల యొక్క గుడిసెలను కూలగొట్టి ఆ యొక్క భూమిని లాక్కునేటువంటి ప్రయత్నం చేసి మంత్రులను, అక్కడ ఉన్నటువంటి విలేకరులు కానీ, అక్కడ ఉన్నటువంటి సామాన్యులు ప్రశ్నిస్తే మాకు వెలుగుమట్లలో జరిగిన అంశంపై అవగాహన లేదు, మాకు తెలియదని నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 3 మంత్రులుండి కూడా ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోవడం వారి పాలనా తీరుకి, వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. మీరు ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా గుడ్డిగుర్రం పనులు తోముతుర్రా అని మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ 61 ఎకరాల భూమి ఉంటే 31 ఎకరాలలో పేదల ఇళ్లను కూల్చేసి అప్పటికే 30 ఎకరాలు లాక్కొని పేద ప్రజలు నివాసం ఉంటున్నటువంటి 31 ఎకరాల ఇండ్లను కూడా కూల్చేసి ఈరోజు ఆ యొక్క 31 ఎకరాలను కూడా గుంజుకొని వారికి నిర్వాసితుల కింద అక్కడిక్కడ ఇండ్లు కేటాయిస్తామని మాటలు చెప్పి ఈరోజు దాటేసినటువంటి పరిస్థితి కూడా వెలుగుమట్ల దారుణం కనిపిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి ఆ యొక్క భూములను లాక్కొని 4 లైన్ రోడ్లు వేస్తా, అక్కడ కాఫీ షాపులు పెట్టిస్తా, కూరగాయల షాపులు పెట్టిస్తా, పంచర్ షాపులు కొట్టిస్తా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నువ్వు పంచర్ షాపులు పెట్టిస్తా అంటే, పుచ్చకాయల షాపులు పెట్టిస్తా అంటే మేము ఓట్లు వేయలేదు. ఆ రోజు నిరుద్యోగులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నీకు ఆ విధంగా ఓట్లు వేయలేదనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మూసి సుందరీకరణ పేరిట హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక్క ఇల్లు కూలగొట్టినా, ఒక్క ఇంటి మీదికి నీ అధికారులు వచ్చినా, నీ పోలీస్ బలగాలు వచ్చినా, బుల్డోజర్లు వచ్చినా దానికి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు యావత్తు బీఆర్ఎస్ సైన్యం ముందుండి ఒక్క ఇల్లు కూలగొట్టాలన్నా ఆ యొక్క బుల్డోజర్లు, ఆ యొక్క అధికారులు మా నుండి దాటిపోవాలి తప్ప ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేటువంటి పరిస్థితి లేదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీల అమలు చేతగాక ఈరోజు పనిలేని పథకాలను ముందులేసుకొని పేదల ఇండ్లను గూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపుగా 10,000 ఇండ్లను గూలగొట్టి లక్షల మంది పేదలను, వారి యొక్క ఇండ్లను కూలగొట్టి నిరాశ్రయం చేసేటువంటి పెద్ద పథకం చేస్తూ ఉన్నాడు. బిడ్డ గుర్తుపెట్టుకో, పేదలతోటి, వెనకబడినటువంటి వర్గాలతోటి పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు కూడా చరిత్రలో నిలబడినటువంటి దాఖలాలు లేవు. నీకు కూడా అదే గట్టి కట్టబోతా ఉన్నది. నువ్వు పేదల ఇండ్లు కూలిస్తే, మూసి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక అధోగతి పాలైనటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా, అది రేవంత్ రెడ్డి అనే విషయం చరిత్రలోకి ఎక్కబోతా ఉందనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి దారుణాలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి చేయబోతా ఉన్నారు. రాజకీయంగా రేవంత్ రెడ్డికి బతుకు లేకుండా కాబోతా ఉందని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం.